గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభాభివందనములు. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనుల ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారి ధన్యులు, వారు ఓదార్చబడదురు. 4వ వచనం. చూసిన ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. చాలామంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు చూసుకున్నట్లయితే గౌతమ బుద్ధుడు కానీ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి క్రీస్తులోకి వస్తున్నారు. ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకోండి, సండే, దాదాపు 400 పైన కోట్ల మంది క్రీస్తు పాదాల చింతకు వస్తున్నారు. మరి క్రైస్తవం అని ప్రేమ విప్లవం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలే? 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ అంతకుముందు ఈ దీనత్వం అనేది లేదు, తగ్గింపు జీవితం అనేది లేదు. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చిన్న పసి పిల్లల్లాగా ఉన్నప్పుడు సాతానుడు దుష్టుడు సర్పరూపంగా చేస్తాడు. ఆ తినరాని పళ్ళు తినిపించినప్పుడు ఏమవుతుంది? అహంకారము, గర్వము ఇవన్నీ వచ్చేస్తాయి. దోచుకున్నాడు, దొంగతనాలు, ఈ లోకాశ, నేత్రాశ, జీవడం, శరీరాశ. మరి అంతకుముందు వాళ్ళు చిన్న పసిపాపల్లాగా ఉన్నారు, దీనత్వం కలిగి ఉన్నారు, ఆత్మ విషయం ఎంతో మంచిగా ఉన్నారు. మరి చూడండి, ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే మనకు దీనత్వం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు. మరి దేవుడు అతని తరాలలో, అతని జనరేషన్లో క్రీస్తు వచ్చేవాడు. కానీ అతని పరిపాలన దేవునికి నచ్చలేదు. అయిష్టమైన పరిపాలన అంటే ఇతరుల దగ్గర దోచుకోవడం. రాజులు ఆ దేశానికి యుద్ధంకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇశ్రాయేల్ జనాంగం ప్రతిసారి జయం పొందుడే. వారి సామాగ్రి ఇచ్చి పంపించాలి. కానీ వారికి ఉన్న ఈటెలు, బాణాలు అన్నీ దోచుకొని అంత శపించడం, దోచుకోవడం, అహంకార ప్రవర్తన ఉన్నప్పుడు ఈ 3 రకాలు. ఒకటి అహంకార ప్రవర్తన, దోచుకోవడం, శపించడం. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు అభిషేకించినప్పుడు ఆ మొదటి రాజు అనే సౌలు దేవునికి అయిష్టమైన పరిపాలన. అసలు సౌలు అంటే తెలియదు. తర్వాత ఎవరు? రాజు దావీదు మహారాజు అయ్యాడు. దావీదు మహారాజు దేవుడు ఏమంటాడు? దావీదు మహారాజు దేవుడు నా హృదయానుసారుడు అంటాడు. యేసయ్య సువార్త చెప్పుకుంటూ వెళ్తే కొంతమంది అంటారు దావీదు కుమారుడా అని పిలుస్తారు. ఎందుకంటే అతడు చాలా కన్నీటి ప్రార్థనపరుడు, దీనత్వం గలవాడు, ఆత్మ విషయమే దీనత్వం గలవాడు. కాబట్టి ఆ సౌలు కంటే దావీదు పరిపాలన ఇంకా ఇష్టమైంది. కీర్తనలు దాదాపు 150 కీర్తనలు అధికంగా రాసింది ఎవరు? దావీదే. అయితే మన క్రైస్తవ ఆత్మీయతలో మీరు చేసే ఉద్యోగం కావచ్చు, మీరు చేసే వ్యాపారమే కావచ్చు, వృత్తి పనే కావచ్చు, ఏ పనైనా కానీ అక్కడ మనం క్రిస్టియానిటీ అంటే మన ప్రవర్తనని సువార్త. చాలామంది ప్రవర్తనతోటి బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు, మందిరం ఖర్చులు ప్రారంభిస్తారు. ఎందుకంటే క్రైస్తవులు వైట్ రైస్ చేసుకొని తగ్గింపు జీవితంతో సీతకొక చిలుక వచ్చినట్టు వస్తారు. మనం చేసే పనులలో క్రీస్తు కనిపించాలి. నేను ఎక్కడ కానీ పనికి వెళ్ళినా అనుకోండి, పనికి వెళ్ళిన ప్రాంతంలో అన్య జనాంగాలు ఉంటారు. కానీ అన్య జనాంగాలు అందరికంటే ఎక్కువ పనిచేసి మళ్ళీ వచ్చేటప్పుడు దశమభాగం ఇచ్చేస్తా. ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే పని చేసినా కానీ దశమభాగం ఇస్తా. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? అబ్రహాము మెల్కీసెదెకు క్రమం దశమభాగం ఇచ్చాడు యాజకత్వంలో. కాబట్టి మనం ఏ పనికైనా కానీ మీరు పనిచేసే స్థలం హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, బుద్ధిస్టే కావచ్చు, జైన్లే కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ రిలీజన్. అసలు కొంతమంది దేవుడు లేరని నమ్ముతారు. నా క్రైస్తవ ఆత్మ జీవితంలో నేను చాలామంది దాదాపు 15 రకాల భాషల ప్రజలకు సువార్త చేసినప్పుడు దాదాపు ఒక 10-20 మంది నాకు టచ్ అయ్యారు. అసలు దేవుడు లేరు అని, దేర్ ఈజ్ నో గాడ్ అంటారు. ఇప్పటికి సౌత్ ఆఫ్రికా అనే ఖండంలో చాలామంది అసలు అక్కడ దేవుళ్ళని నమ్ముతారు. అలాంటి వాళ్ళు కూడా ఎదురెదరు క్రైస్తవ. కానీ అక్కడ మన ప్రవర్తన
సువార్త అంటే అధికంగా పనిచేసి వచ్చేటప్పుడు దశమభాగం ఇచ్చి రావాలి. ఇస్తే ఆ విధంగా మనం ఫలిస్తాం. మరి క్రీస్తు చూడండి, మన నిమిత్తం దీనత్వం కలిగి దేవుని సువార్త ప్రారంభించాడు. అతడు ప్రవర్తన ద్వారా ప్రపంచవ్యాప్తంగా 400 మంది కోట్ల క్రైస్తవులు అయ్యారు. సో హంబుల్ యువర్ సెల్ఫ్. క్రీస్తుని చూడండి. అంత్యోకలో క్రైస్తవులు అనబడిరి. అంత్యోక అనే ప్రాంతంలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు లేని దేశమే లేదు. కాబట్టి ఈ క్రైస్తవత్వం మనం ఫలించాలంటే ఫస్ట్ మనకు దీనత్వం కావాలి. ఆత్మ విషయమై దీనత్వం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు పడిపోయే కానండి అహంకార మనస్సులో అహంకారం వచ్చిన దేవుడు తీసేస్తాడు. అయిష్టమైన ప్రవర్తన లాగా. సో మరి మీరు మిమ్మల్ని తగ్గించుకొని దేవుని కేటాయించండి సమయం. యోహాను సువార్త 15 దేవుడు ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు అన్నాడు. ద్రాక్షవల్లి అనేది దాని కాండం ఒక చోటు ఉంటుంది, తీగ పారుకుంటూ పోతుంది. బీర చెట్టు కానీ ఏవి కానీ అది ఇక్కడ ఉంటుంది. దాని కాండము, దాని తీగ పారుకుంటూ చాలా దూరం వెళ్తుంది. దానికి ఇక్కడ నీళ్ళు వస్తే అక్కడ పూత పిందె కాత వస్తుంది. కాబట్టి మనం ఎక్కడికి నిలని ఇంట్లో ప్రార్థన ఉండి బయటికి వెళ్ళామనుకో బయట ఫలిస్తాం. మన ఇంట్లో ప్రార్థన ఉండి మన ప్రవర్తనను బయట చూపించడం అనుకోండి, మన ప్రవర్తన ద్వారా ఆత్మలు నడిపించబడతాయి క్రీస్తు యొద్దకు. సో మనం ఎలా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అయి వెళ్ళినట్టు మీ టచ్ ఫోన్ ఉందనుకోండి, అందులో గేమ్స్ ఆడుకుంటారు, యూట్యూబ్ చూసుకుంటారు, ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ వాడుకుంటాము. కానీ అందులో ఛార్జింగ్ లేదనుకోండి, దానిలో ఉపయోగం లేదు. సో మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం అంటేనే ప్రార్థనతో బయటకు వెళ్తేనే మన ఆత్మీయ జీవితంలో మనకు ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదం. క్రీస్తు చూడండి, రాత్రి అంతా ప్రార్థన నుండి దినమంతా సువార్త చెప్పాడు. ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడయ్యాడు. కాబట్టి మనం కూడా క్రీస్తును పోలి నడుచుకున్నాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలే ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. 1 కొరింథీ 11 ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. మీరు పనిచేసే స్థలంలో మీ ప్రవర్తన బట్టి మీ యజమాని కావచ్చు, మీ సహోద్యోగి కావచ్చు, మీ కింద ఉన్న ఎంప్లాయీసే కావచ్చు, అక్కడ మీ వెలుగు ప్రకాశింపనిస్తే ఖచ్చితంగా ఆత్మలు క్రీస్తుతో నడిపింపబడతాయి. ఎందుకంటే క్రీస్తు తను తగ్గించుకున్నాడు. 12 మంది శిష్యుల పాదాలు కడిగిండు. క్రీస్తు ఎవరు? వడ్రంగి పనిచేసి ఒక వడ్ల వాళ్ళ కుటుంబంలో జన్మించి, పేతురు ఎవరు? గూండ్ల వాళ్ళు. అంత చేపల వాసన, రొయ్యల వాసన వస్తుంది. మత్తాయి ఎవరు? శుంకరి. అసలు శుంకరి అనే వ్యక్తిని కార్పెంటర్ వాళ్ళ ఇంటికి రప్పించుకోరు, గూండ్ల వాళ్ళని ఇంట్లోకి రప్పించుకోరు. ఎందుకంటే వాసన వస్తుంది. అయినా కానీ వాళ్ళ శిష్యుల పాదాలు కడిగిండు. మీరు నాకు మాదిరిగా ఉండుర్రి. 2000 సంవత్సరాల కింద చేసిండు. కాబట్టి అలాంటి శిష్యుల ముందర తగ్గింపు జీవితం కలిగి ఉండు అని క్రీస్తు చెప్పాడు. అంటే మీరు పనిచేసే స్థలంలో మీరు మీ బాసును, మీ సహోద్యోగులను, మీ కింద ఉద్యోగులను పాదాలు కడుమని కాదు. కాకపోతే ఏంటంటే మన వెలుగు అక్కడ ప్రకాశింపాలి మన ప్రవర్తన ద్వారా. అది క్రిస్టియానిటీ అంటే. మరి చాలామంది నేను క్రైస్తవుల ప్రవర్తనను చూసే బైబిల్ చదువు స్టార్ట్ చేసిన. చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనను బట్టి మోకాలను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన, ఉపవాసం ప్రార్థన చేసిన. దాని ద్వారా క్రీస్తుని అంగీకరించి అంచెలంచెలు ఏదైనా. కాబట్టి మీరు కూడా ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో ఎక్కువ ప్రార్థనలు ఉండండి, దీనత్వం కలిగి ఉండండి, ఇతరులకు దానం చేస్తూ ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.